ఒక మంచి ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ 34 సంవత్సరాల మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర సార్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని వారి పాటలు నడుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక లీడరు నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడే నాకు సన్మానం చేస్తారు. నేను ఇంటికి పోయిన తర్వాత నా టర్మ్ అయిపోయిన తర్వాత నాకు ఎవరు చేయరు. ఈరోజు ఉద్యోగస్తులకు మేజర్గా టీచర్స్కు వారు చేసినటువంటి పర్ఫెక్ట్గా వాళ్ళు చేసి సర్వీస్లో చేసినటువంటి ఒక మంచి పనులను చూస్తే ఎక్కడ పోయినా ఒక టీచర్ రిటైర్మెంట్ ఉండాలంటే ఆహ్లాదకరంగా అంటే మొత్తం అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో, ఆ పేరెంట్స్ సమక్షంలో జరుపుకోవడం అనేది చాలా గొప్పతనం. ఒక కలెక్టర్ అయినా కానీ ఒక హాల్లోనే మనం చూస్తూ ఉన్నాం, 4 గోడల మధ్యనే రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటాం. కానీ అది ఒక టీచర్కి ఉన్నది, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది అత్యున్నతమైనటువంటి స్థానాలకు చేర్చుకోవడానికి వాళ్ళు దోహదపడినటువంటి వ్యక్తులు కనుక వారికే గౌరవం దక్కుతుంది. ఖచ్చితంగా ఇంకా ముందు కూడా మనం తల్లిదండ్రుల తర్వాత ప్రేమించుకున్నటువంటి వ్యక్తిని భగవంతుల తర్వాత ఉపాధ్యాయుని ఖచ్చితంగా అదే బాటల మనం అందరం కూడా నడవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సారీ నన్ను ఎందుకంటే కొద్దిగా హైదరాబాద్లో నెట్వర్క్ అసెంబ్లీ ఉండే ఇక్కడ కొన్ని వర్క్స్ ఉండే, దాని నుంచి మధ్యాహ్నం రాకపోయినాం. ఎందుకంటే టీచర్స్ అంటే నాకు ఫస్ట్ నేను వాళ్ళకి ఎక్కడ టైం ఇస్తే నేను ఇంకా టైమింగ్ మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఆ రోజే చెప్పడం జరిగింది, ఫస్ట్ హాఫ్ డే కష్టం, ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ డే ఉంటుంది, ఏదో ఒకటి పని ఉంటుంది కనుక తప్పకుండా కొద్దిగా లేట్ అవుతుందని చెప్పిన అన్నేలా భావించొద్దు. ఈ టైం వరకు ఉన్నందుకు నన్ను క్షమించాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ.